హలో అండి. మా పాప బర్త్‌డే సెలబ్రేషన్స్ మేమైతే ఈ ప్రైవేట్ థియేటర్‌లో చేశాము. సో, యాక్చువల్లీ నేను బిఫోర్ చాలా ప్రైవేట్ థియేటర్స్‌ని నేను విజిట్ చేశాను. ఆన్‌లైన్‌లో చూసి నేనైతే ఈ సంవత్సరము స్లాట్ బుక్ చేయలేదు. స్వయంగా చూసే నేనైతే స్లాట్ బుక్ చేశాను. సో, ఇక్కడ మనకి ఒకే థియేటర్‌లోని 2 థీమ్స్ ఇచ్చారనమాట. ఒకటి బ్లూ థీము, ఒకటి హార్ట్ సింబల్ థీము. సో, ఇది చాలా బావుంటుంది. అండ్ పెద్దగా ఉంటుంది. పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బావుంటుంది. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా బావుంటుంది. స్పేస్ ఎక్కువ ఉందని చెప్పి మేమైతే ఇది సెలెక్ట్ చేసుకున్నాము. ఇది మద్దిలపాలెంలోని ఎలిగెంట్ సెలబ్రేషన్స్ అని చెప్పి ఒక ప్రైవేట్ థియేటర్ అండి. చాలా బావుంటుంది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఇక్కడ థీమ్స్ కూడా చాలా బావున్నాయి. అండ్ మా పాపకి బబుల్స్ ఎంట్రన్స్ ఏయించాను. సో, తనకి బబుల్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో, బబుల్స్ ఎంట్రన్స్ ఇవ్వగానే తను చాలా సర్ప్రైజ్‌గా, హ్యాపీగా ఫీల్ అయింది. చాలా ఎక్సైట్‌మెంట్ అయిపోయింది. తను ఆడుకుంటుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ పిల్లలకి ఎప్పుడు కూడా చిన్న చిన్న ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇస్తూ ఉండాలండి. వాళ్ళ బర్త్‌డే కోసము ఏదో ఒకటి అరేంజ్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా మంచిగా అనిపిస్తదన్నమాట. ఇది హార్ట్ సింబల్ ఆర్‌సి నాకైతే చాలా గ్రాండ్ లుక్ అనిపించింది. ఇక్కడ చూడగానే నాకైతే అసలు చాలా గ్రాండ్‌గా చాలా ఎక్సైట్‌మెంట్ అయిపోయాను. తన బర్త్‌డే కన్నా నేనే ఎక్కువ ఎక్సైట్‌మెంట్ అయిపోతాను. నేనే ఒక పండగలాగా ఊహించుకుంటాను. ఒక 1 వీక్ నుంచి అన్నీ నేనే ఆలోచించి డ్రెస్సింగు, షాపింగు అండ్ డెకరేషను, సెలక్షన్ అంతా నేనే చూసుకుంటాననమాట. మా హస్బెండ్ ఓన్లీ పేమెంట్ మాత్రమే చేస్తారనమాట. సో, ఇది మాకు చాలా హ్యాపీగా అనిపించింది. నాకైతే ఈ ప్రైవేట్ థియేటరు. రిసీవింగ్ కూడా చాలా బావుంటుందండి. యాక్చువల్లీ మా పాప బర్త్‌డే అంటేనే మాకొక పండగ లాంటిదన్నమాట. సో, తన బర్త్‌డే ప్రతి సంవత్సరము మేము ఏదో ఒక ప్లాన్ ఏసి మరి మేము చేస్తూ ఉంటాము. సో, ఈ విధంగా ఇక్కడ వాళ్ళ తాత వాళ్ళు అండ్ వాళ్ళ అమ్మమ్మ కూడా అటెండ్ అయిపోయారు చక్కగా. యాక్చువల్లీ వీపీ డ్యాడీ అండ్ అమ్మది వెడ్డింగ్ యానివర్సరీ కూడా సరీన పుట్టినరోజు అనమాట. సో, మళ్ళీ అదే రోజు మళ్ళీ ఫాదర్స్ డే కూడా వచ్చింది. సో, అలా అని చెప్పి బర్త్‌డే సెలబ్రేషన్స్, వెడ్డింగ్ యానివర్సరీ అండ్ ఫాదర్స్ డే మేము 3 ఒకే రోజు చేసుకున్నామన్నమాట. సో, సరీనా బర్త్‌డే కేక్ కటింగ్ అయిన తర్వాత వెడ్డింగ్ యానివర్సరీ కేక్ కటింగ్ చేస్తామన్నమాట. సో, ఇక్కడ డ్యాడీ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా ఎక్సైట్‌మెంట్ అయిపోయారు. సో, వాళ్ళ ఫేస్‌లో ఉన్న ఆనందాన్ని చూసి నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ సరీనా కూడా చాలా బావుంది. అండ్ వాళ్ళు ఈసారి సరీనాకి దగ్గర నుంచి కేక్ కటింగ్ చేయించారు. అండ్ సరీనాకి డ్రెస్సింగు అండ్ బర్త్‌డే గిఫ్ట్స్ కూడా చాలా ప్రెజెంటేషన్ చేశారనమాట. సో, యాక్చువల్లీ ఫస్ట్ బర్త్‌డేకి మిస్ అయిపోయారు. వేరే ఊర్లో క్యాంప్ వెళ్ళడం వల్ల ఈసారి మాత్రము కంపల్సరీ అటెండ్ అవ్వాలని చెప్పాను. సో, అటెండ్ అయ్యి మరి సరీనాతో కేక్ కటింగ్ దగ్గరుండి చేయించారు. సో, ఈ విధంగా సరీనా తన బర్త్‌డే సెలబ్రేషన్స్ చాలా చక్కగా, చాలా హ్యాపీగా, చాలా ఎక్సైట్‌మెంట్‌గా చేసేసుకుందనమాట. సో, ఇక్కడ ఈ థియేటర్ అయితే చాలా బావుంటుందండి. ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎనీ యానివర్సరీ, బర్త్‌డే ఏదైనా కావచ్చు. చక్కగా ఫ్యామిలీ మెంబర్స్‌తో చేసుకోవాలనుకుంటే ఈ థియేటరు చాలా బావుంటుంది. సో, అలాగే మేమైతే ఇంకా చాలామందిని పిలవాల్సుంది. కానీ నేనెవరిని పిలవలేదు. చాలా ఫ్యూ మెంబర్స్‌ని మాత్రమే పిలిచాను. అండ్ ఇక్కడ బ్రదర్ వాళ్ళు అండ్ వీపీ డాడీ వాళ్ళందరూ అటెండ్ అయిపోయి చక్కగా సరీనా బర్త్‌డే సెలబ్రేషన్ చేయించారనమాట. లాస్ట్ ఇయర్ మా అమ్మ వాళ్ళ దగ్గరే తన బర్త్‌డే సెలబ్రేషన్ చేశాను. అలా అని చెప్పి ఈసారి వైజాగ్‌లో చేద్దామని చెప్పి నేనైతే డిసైడ్ అయ్యి చాలా సింపుల్‌గా తన బర్త్‌డేకి కేక్ కటింగ్ చేయించేద్దాం అనుకున్నాను. కానీ మేము అనుకోకుండానే నాకు ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ థియేటరు అండ్ చాలా హ్యాపీగా చాలా గ్రాండ్ లుక్ ఇచ్చింది. సో, తనకి సరీనాకి యాక్చువల్లీ ఇది 4థ్ బర్త్‌డే సెలబ్రేషన్ అనమాట. సో, చక్కగా తన 4థ్ బర్త్‌డే సెలబ్రేషన్ ఎంజాయ్ చేసిందనమాట. సో, ఈ విధంగా మా పాప బర్త్‌డే సెలబ్రేషన్స్ మేమైతే చాలా గ్రాండ్‌గా, చాలా హ్యాపీగా, చాలా ఎక్సైట్‌మెంట్‌గా మేమైతే సెలబ్రేషన్ చేసేసుకున్నామనమాట. సో, ఈరోజు యాక్చువల్లీ వీపీ డ్యాడీ వాళ్ళు వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. సో, వెడ్డింగ్ యానివర్సరీ కూడా వాళ్ళు సరీనాతోనే చేసేసుకున్నారు. అండ్ ఫాదర్స్ డే రోజు రోజు కూడా యాక్చువల్లీ ఇంకో కేక్ తెప్పిద్దాం అనుకున్నాను. కానీ అప్పటికే 2 కేక్స్ ఎక్కువైపోతాయని చెప్పి మళ్ళీ ఎవరు తినరు, వేస్ట్ అయిపోతాయని చెప్పి తెప్పించలేదు. అండ్ ఇక్కడ డ్యాడీ, అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ వాళ్ళు ఒక వీడియోలు, ఫోటోలు చూస్తుంటే నాకు అనిపిస్తుంది వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు అని చెప్పి.
సో ఈ విధంగా ఫాదర్స్ డే అండ్ సరీనా బర్త్డే సెలబ్రేషన్ అండ్ వెడ్డింగ్ యానివర్సరీ అన్నీ మేమైతే చక్కగా సెలబ్రేషన్ చేసుకున్నాము. అండ్ చాలా ఫన్నీ డ్యాన్సులు కూడా వేసుకున్నాము. అండ్ చాలా ఫన్నీగా నేనైతే బిహేవ్ చేశాను. చాలా ఎగ్జైట్మెంట్ అయిపోయి మొత్తము నేనే హడావిడి చేశానన్నమాట. సో వీడియోలు చూస్తుంటే నాకైతే అర్థమైంది నేను ఎంత హడావిడి చేశాననేది. సో పిల్లలకి ఎప్పుడు కూడానండి చైల్డ్‌హుడ్‌లోని బర్త్‌డే అంటే వాళ్ళకి చాలా మెమొరబుల్ అనమాట. సో ఏదోలాగా బర్త్‌డే మనము చేయించాలి. వాళ్ళకి ఎగ్జైట్మెంట్లు, ఎంటర్‌టైన్‌మెంట్ ఇలా సర్ప్రైజ్ అంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. సో పిల్లలకి మనము ఈ విధంగా వాళ్ళ బర్త్‌డేకి ఏదో ఒక సర్ప్రైజ్ ఇస్తూ ఉంటే చాలా మంచిగా ఉంటదనమాట. సో ఒక మెమొరబుల్‌గా, ఒక బ్యూటిఫుల్ మెమొరీగా ఉంటది. చైల్డ్‌హుడ్‌లోని మా మమ్మీ, డ్యాడీ ఇలా చేయించారని చెప్పి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత పెద్దయిన తర్వాత. సో పిల్లలకి ఎప్పుడు కూడా వాళ్ళ బర్త్‌డే సెలబ్రేషన్స్ అస్సలు మిస్ చేయకూడదండి. ఏదోలాగా డబ్బులున్నా లేకపోయినా ఏదోలాగా అడ్జస్ట్ చేసి వాళ్ళ బర్త్‌డే సెలబ్రేషన్స్ మనకున్నటువంటి స్తోమత బట్టి చేస్తూ ఉంటే చాలా బాగుంటుందన్నమాట. సో ఇక్కడ మా పాపకైతే నేను ఈ విధంగా బర్త్‌డే సెలబ్రేషన్ చేయించాను. మా పాప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. సో ఇదండి మా బర్త్‌డే సెలబ్రేషన్స్. ఇది ఇక్కడ డాడీ అండ్ మమ్మీ ఒక డాన్స్ స్టెప్ నేను వేయమని చెప్పాను, వేశారనమాట. సో నేను వీడియో తీసుకున్నాను. సో ఇదిగో మేము సిల్లిగా డ్యాన్సులు అయితే వేసుకున్నాము. అసలు నేనైతే డ్యాన్సులు ఏం ప్రాక్టీస్ చేయలేదు, నచ్చినట్టుగా ఏదో వేశాను. సో ఆ మూమెంట్ని చక్కగా ఎంజాయ్ చేయాలండి. ఇటువంటి మూమెంట్ మళ్ళీ మనకి బ్యాక్ రాదు. అండ్ మనకి ఒక ఇక్కడ స్క్రీన్ ఉంటుందన్నమాట. నచ్చిన సాంగ్స్ పెట్టుకొని చక్కగా ఎంజాయ్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.